గుడ్ మార్నింగ్ అండి అందరికీ. బాగున్నారా? వర్కౌట్స్ అయిపోయిందండి వాళ్ళకి. మబ్బుగా ఉంది కానీ చెమటలు బాగా వస్తున్నాయి. రోజు అరగంట చేయలేమేమో ఇంకా ఈ ఎండకి. ఉడికొచ్చేస్తుందండి బాగా, ఆయాసం వచ్చేస్తుంది అనమాట. మేము హోంవర్క్ అవ్వలేదా? రాసేసుకో. కంప్లీట్ చేసాడా? మరి 1 డే హాలిడే వచ్చినప్పుడు కంప్లీట్ చేసుకోవాలి కదా మా ముందే. బాయ్ సాకేత్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. మేము యాజ్ యూజువల్గా హట్ట దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చల్లగా ఉంది ఇవాళ. బతుకు బండి స్టార్ట్ అయిందండి. నువ్వు కనిపిస్తావు చూడదుకు, నువ్వు నేను. డాడీ ఏడి? డాడీ ఎక్కడికి వెళ్ళాడు? ఎవరాళ్ళు? నువ్వేనా? అమ్మేది? అమ్మ నిన్న దారిలో దొరికింది కదండి మొక్క, ఆ మొక్కను తెచ్చి వేసారు ఇక్కడ. ఇది బతుకుద్దో బతకదో మరి. ఇక్కడ మట్టి సరిగా లేక బతకట్లేదండి ఏ మొక్క వేసినా. మంచి మట్టి పోయించుకోవాలి ఫస్ట్ అలా కొడుతున్నారండి. ఎందుకంటే బల్లులు ఏమన్నా ఇరకను ఉంటే గమ్ములు లాగినప్పుడు చచ్చిపోతున్నాయి. అందుకని ముందు ఒకసారి బెదిరించి అప్పుడు లాగుతారనమాట. మేము ఇంటికాంచి బయలుదేరినప్పుడు అయితే బాగానే ఉందండి వాతావరణం. అయ్యి ఊరి అమ్మ ఉరిమేస్తుందండి. మొత్తం ఆకాశం మొత్తం మూసేసిందండి. కాదు, అకాల వర్షాలు చాలా ప్రమాదం అనమాట. పంట చేతికి వచ్చే టైం కదండి. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, మొత్తం ఒడ్డంతా రాలిపోద్దండి. చేలు మొత్తం నేలంటేస్తాయి అనమాట. ఈ వర్షానికి ఆ ఒడ్డు పాడైపోద్దండి. ఎందుకు పనికి రాకుండా పోద్దండి. వచ్చేస్తుంది పేద వాన వచ్చేస్తుంది, ఇంకా చినుకులు పడుతున్నాయి. ఇదిగోండి, ఇదొక హఠాత్ పరిణామంలాగా వాతావరణం సడన్గా మారిపోయిందండి. ఇందాక వరకు అసలు చెమటలు పట్టేసి మొత్తం బంక కింద అయిపోయింది. ఇప్పుడైతే ఏసీ రూమ్లో ఉంటే ఎలా ఉంటుంది, అంతకన్నా కూడా కూల్ అయిపోయిందండి. ఆ ఏసీ చల్లదనం వేరే ఉంటుంది, ఈ ప్రకృతి చల్లదనం వేరే ఉంటుందండి. వర్షం వస్తూనే ఉందండి, ఒక పక్క నుంచి ఎండ వచ్చేస్తుంది. వెరైటీగా ఉంటుందండి వాతావరణం. అసలు ఏప్రిల్ నెలలో వర్షం ఏంటో, ఇంకా వర్షం తగ్గకుండానే ఎండ ఏంటో. ఎవరైనా ఇవాళ అప్పడాలు వడియాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వంట అయిపోయిందండి, ఇవాళ తినడం అయింది. పొద్దునైతే ఫుల్ వాన, మధ్యాహ్నానికి మళ్ళీ మామూలుగానే ఎండంతా ఫుల్గా వచ్చేసింది. ఉడకమోత. ఇంటికి వెళ్ళిపోదామండి. పిల్లలు ఆల్రెడీ వచ్చేసారు. రోహిత్ అయితే ఫోన్ చేశాడండి. వెళ్ళిపోదాం ఇక. బుజ్జి కానీ అమ్మా, రోహిత్ గారు డాడీ ఎక్కడున్నాడు, మమ్మీ ఎక్కడున్నారు అన్నాడు అప్పుడే. ఈరోజు హట్ట దగ్గరికి సబ్స్క్రైబర్లు వచ్చారండి. భద్రాచలం నుంచి వచ్చారండి. వాళ్ళు వీడియోలో చూస్తారు, రోజు వీడియోలు చూసి లొకేషన్ డైరెక్ట్గా చూసేసరికి చాలా ఆనందపడ్డారండి మమ్మల్ని చూసి. ఒక గంట సేపు సరదాగా స్పెండ్ చేశారు. చల్లగా భలే ఉందని మీ వాతావరణం అన్నారు. మమ్మల్ని వాళ్ళ ఇంటికి కూడా ఆహ్వానించారండి. వాళ్ళని చూడగానే మాకు కూడా సంతోషం వేసింది. ఫోన్ చేసి బాగానే వచ్చారు. భద్రాచలం అంట, తణుకులో చుట్టాలు ఉన్నారని తణుకు వచ్చి వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చారండి. అదండి ఈరోజు అయితే అలా జరిగింది. ఇక్కడ మధ్యాహ్నం వచ్చిన గాలికి ఇక్కడ ఎవరో పార్కింగ్ చేశారండి బండి మా ఇంటి దగ్గర. చూసారు సీట్ ఎలా ఊడిపోయి వచ్చాయండి బయటికి. చాలా పెద్ద గాలి వచ్చిందండి, అసలు బీభత్సమైన గాలి. వాన అయితే చూసారు కదా, ఇంత చూపించాము. మొత్తం ఊడొచ్చేసింది కదా. పాపం బండి ఎవరితో వచ్చేసరికి ఎవరన్నా పాడు చేస్తారో ఏంటన్నా భయపడతారో ఏంటి వాళ్ళు. స్కూల్ వాళ్ళది అంటావా? ఏమో ఇదే అయ్యి ఉండొచ్చు. ఇది మనకి ఇంట్లో పాప అంత బరువు అయిన సీటు భలే వచ్చేసింది బయట కదా, గాలికి ఎగిరిపోయింది. వాకింగ్కి వచ్చామండి. మధ్యాహ్నం హట్ట దగ్గరికి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి. వాళ్ళు తణుకులో వాళ్ళకి సంబంధించిన బాబుది బర్త్డే అనమాట. ఇన్వైట్ చేశారండి. ఖచ్చితంగా రావాలన్నారు. సరే అని ఇక మేము రెడీ అయ్యామండి. 6 అయింది. ప్రసాద్ వాళ్ళు ఇంకా ఇంటికాడ రెడీ అవుతున్నారు. వాళ్ళు వచ్చేలోపు లలిత ఏం చేస్తుందంటే, ఈలోపు వాకింగ్ చేసుకుందాం, మనకు పని అయిపోద్ది, మళ్ళీ బర్త్డేకి వెళ్ళి వచ్చేసరికి ఏ టైం వద్దు, తర్వాత మళ్ళీ మ్యాచ్ అంటారు, మళ్ళీ నేను అయితే డుమ్మ కొట్టేస్తాను, వద్దులే ఇవాళ కానీ అంటానేమో అని భయంతో ఇప్పుడే తిరిగేద్దాం ఉంటుంది. కొంచెం లేట్ అయింది అనుకోండి, వచ్చేసరికి ఇంక వద్దులే అంటాడు ఈయన. ఎలాగ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఇంకా దాని ముందు కూర్చుండిపోతాం. ఇంకా దానికంటే ఇప్పుడు టైం ఉంది కదా, ఒక అరగంట చేసుకుంటే అయిపోద్దని వాకింగ్ వచ్చాం. టైం వేస్ట్ అవ్వకూడదని ఇప్పుడు వాళ్ళు వచ్చే లోపు మనం ఎన్ని రౌండ్లు అయితే అన్ని రౌండ్లు తిరిగేయటమే. వాకింగ్ కంప్లీట్ అయిపోద్ది ఇవాళకి. అదనమాట. ఈ వెంచర్కి చివరిలో ఈ గోడ తర్వాత వరి పొలాలు చూడండి ఎంత బాగున్నాయో.
ఇక ఈ వరి పొలాల మధ్యలో చక్కగా అంత దూరంలో ఒక మామిడి చెట్టు ఉందండి. అసలు లొకేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట. అంత సమానంగా ఉందంటండి పొలం. కోతకు వచ్చేసినాయి, ఇక కోసేస్తారు 10-15 రోజుల్లో. ఏమండి నిద్రగా నీరు చెట్టు అప్పుడే నిద్రపోయిందండి. పువ్వులు చూసారా? పువ్వులు చూసాయి బుజ్జి? భలే ఉంది. ఆకులు అలా భలే ముడుచుకుపోతాయండి తెల్లారేసరికి మళ్ళీ ఇలా వచ్చి. అది పువ్వులు పింక్ పువ్వులు ఎప్పుడు చూడలేదే, మొత్తం చెట్టు అంతా ఉన్నాయి. ఎందుకంటే బర్త్డే బాయ్కి గిఫ్ట్ కొందామని డీమార్ట్కి వచ్చామండి. ఇక్కడ ఆగాం ఫస్ట్. ఇదిగోండి బర్త్డే కదా వచ్చాము. ఇదిగోండి ఎలా చూసారు, చాలా మంది పిల్లలు అయితే ఉన్నారు. ఇది అయితే మనడే గాయ్స్ కూడా జరుగుతుంది. మన బర్త్డే వచ్చారు కదా, ఇక్కడ కూర్చున్నాం. ఇదిగోండి మా అమ్మ వాళ్ళు అందరు ఇక్కడ రమ్మన్నారు. ఇదిగోండి ఆంటీ రోహిత్ యూట్యూబ్ లో పెడతారా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డేలో కేకు ఇవన్నీ ఫుల్ అయిపోయినాయి. చాలా సమోసాలు అరా బర్త్డేకి వెళ్ళి వచ్చేసామండి. అసలు వాళ్ళైతే భలే రిసీవ్ చేసుకున్నారండి. మాకు చాలా ఆనందం కలిగిందనమాట. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో, ఒక ఎక్సైట్మెంట్ వచ్చేసింది మాకు కూడా. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. బర్త్డే అయితే చాలా బాగా చేశారు. అసలు ఈ రోజుల్లో మనకి అయిన వాళ్ళే మన ఆస్తులు అంతస్తులు చూసి విలువిచ్చే రోజులండి. కానీ కేవలం వీడియోల్లో మా వ్యక్తిత్వం, మా మనస్తత్వం చూసి మమ్మల్ని నిజంగా అభిమానించి మమ్మల్ని వాళ్ళు ఎంతో మర్యాదగా ఆహ్వానించారండి. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం కూడా మాతో పాటే ఉండి మాతో స్పెండ్ చేయాలని వాళ్ళ తపన అసలు నిజంగా చాలా చాలా సంతోషంగా గడిపామండి ఈరోజు వాళ్ళతో. అంత అభిమానించే ఎన్ని కోట్లు ఉన్నా కానీ అభిమానించే మనుషులు ఉంటే అవన్నీ అసలు అవసరం లేదండి మనకి. అంత గొప్పగా అనిపించింది నాకు. నా మనసులో అనిపించింది చెప్తున్నాను. నిజంగా అంటే కొంచెం ఓవర్గా అనిపించవచ్చేమో కానీ నాకైతే ఈరోజు వాళ్ళని చూసి ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా, మనల్ని ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నారా. మామూలుగా ఇప్పుడు మా వీడియో చూసే వాళ్ళు చాలా మంది పలకరిస్తారండి, బాగున్నారా అంటారు, హాయ్ అనే వాళ్ళు ఉన్నారు, మీ వీడియో చూస్తా అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అసలు చాలా అభిమానంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, ఈ పూట భోజనం పెట్టారు, బర్త్డే అంతా సెలబ్రేషన్ ఒక స్పెషల్ గెస్ట్ లా ట్రీట్ చేసి మమ్మల్ని అసలు మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. మమ్మల్ని దగ్గరుండి చూసుకున్నారండి. ప్లస్ ఏంటంటే మేము పెట్టిన ప్రతి వీడియో వాళ్ళు చూసారు అనడానికి ఏంటంటే ప్రతిదీ మూడు ఛానల్లో వీడియోలు మా ఇంట్లో మన గురించి బాగా తెలిసిన మనుషులు ఎలా మాట్లాడతారో అలా చెప్పేస్తున్నారు అన్ని వాళ్ళు. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో చూస్తారంట, 1-2 సార్లు కాదు, మళ్ళీ చూస్తారంటండి. అసలు నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఈ రోజు మా లైఫ్లో చాలా మర్చిపోలేని రోజు, చాలా హ్యాపీగా గడిచింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చేతన్. ఈ చేతన్ దయ వల్ల వాడు అసలు ఎక్కువ మాతో లేడు, వాడి దయ వల్ల వాడి బర్త్డే పుణ్యమని మేము ఇంత మంచిగా ఫ్యామిలీని మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము యాడ్ చేసుకోగలిగాము వాళ్ళని. సో చాలా చాలా హ్యాపీ అండి. చాలా థ్యాంక్స్ వాళ్ళకి. చూస్తుంటే కనుక వీడియో ద్వారా మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము వాళ్ళకి. అదండి ఈరోజు అయితే అలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వాళ్ళే కాదు, మా వ్యక్తిత్వం నచ్చి, మా యాటిట్యూడ్ నచ్చి, మమ్మల్ని ఇష్టపడే అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాము. ఇలాగే మా వీడియోలను ఆదరిస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఆనందపరుస్తూ ఉంటాము. చాలా థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. గుడ్ నైట్ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి.